హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి మైండ్ స్పేస్. హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ప్రెసెంట్ మేము ఉన్నది కోవరటన రసల్ ఖైమా. సో ఈ స్టికేషన్ అనేది మేము చాలా మంత్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాం. సో బిఫోర్ మై డెలివరీ వెళ్ళాలి ఏదైనా ఒక స్టికేషన్కి అని అనుకుంటూ ఉన్నాము, జస్ట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ మై డాటర్ అండ్ అలానే మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి అని అనుకున్నాము. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఐ వాజ్ ఇన్ ఇండియా అండ్ హస్బెండ్ ఇక్కడ అలా అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే డెలివరీ ముందు ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. బికాజ్ ఆఫ్టర్ డెలివరీ రికవరీ అండ్ డిజర్వ్ ద సెకండ్ వన్ చాలా టైం పడుతుంది. సో బిఫోర్ దట్ ఐ వాంటెడ్ టు హ్యావ్ సమ్ గుడ్ టైం. సో దానికోసం మేము మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి స్టేకేషన్కి అనేది వచ్చాము. సో ద ప్లేస్ వాజ్ రియల్లీ గుడ్. దిస్ వాజ్ ఇన్ లాస్ట్ నవంబర్. ఇది ఎప్పటి నుంచో పోస్ట్ చేయాల్సిన వీడియో, బట్ ఐ కుడెంట్, ఎందుకంటే నా డెలివరీ అండ్ రికవరీకి టైం పట్టింది. అండ్ ఫ్రమ్ నౌ ఆన్ ఐ హోప్ ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ ద అంబియన్స్ అండ్ ఆల్ అయితే చాలా బాగుంది, ఇంటీరియర్ అండ్ ఆల్. అండ్ ఇక్కడ మేము తీసుకున్న ఏంటంటే ఫుల్ యాక్సెస్ తీసుకున్నాము. ఫుల్ యాక్సెస్ ఎందుకు తీసుకున్నామంటే జనరల్గా మనకి స్టికేషన్ అనేది బుక్ చేసుకుంటే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మేము ఏంటంటే ఓన్లీ రిలాక్సేషన్కి వచ్చాము కాబట్టి అన్నీ అక్కడే, ఇంకెక్కడికి బయటకు వెళ్ళాం కాబట్టి ఫుల్ యాక్సెస్ తీసుకున్నాం. సో దట్ లంచ్ అండ్ డిన్నర్ అన్నీ కలిపి యాక్సెస్ ఉంటుందని. సో అక్కడే చిన్న షాపింగ్ అన్నీ ఉన్నాయి. సో వాట్ ఎవర్ నీడ్స్, బేసిక్ నీడ్స్ ఇఫ్ యూ వాంట్ టు బై అక్కడే తీసుకోవచ్చు. సో మేము వెళ్ళింది మంచి వింటర్ కాబట్టి మంచి టైం స్పెండ్ చేయడానికి కూడా క్లైమేట్ కూడా చాలా బాగుంది. అండ్ మేము బుక్ చేసుకుంది కూడా ఏంటంటే కిడ్స్ యాక్టివిటీస్ కూడా ఉండాలి, పాప కూడా ఎంజాయ్ చేయాలి. సో అన్నీ ఇంక్లూడెడ్ ఉండాలని అలాంటి స్టికేషన్ అనేది ప్లాన్ చేసుకున్నాము. సో చాలా మూడ్ స్వింగ్స్తో అయ్యింది ప్రెగ్నెన్సీ అనేది. సో అండ్ హౌ ఈజ్ యువర్ ప్రెగ్నెన్సీ అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ వుడ్ లవ్ టు హియర్. అండ్ మీరు చూస్తే ఇక్కడ చాలా విల్లాస్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ కావాలంటే నార్మల్గా కూడా రూమ్స్ అట్లా ఫ్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. లేదు ఇఫ్ యూ వాంట్ విల్లా అంటే ప్రైవేట్ విల్లాస్ కూడా బుక్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ ఓన్లీ ఇద్దరమే కాబట్టి జస్ట్ ఒక నార్మల్ ఫ్లాట్ తీసుకున్నాము. సో ఆ రూమ్స్ అయితే బాగున్నాయి. అండ్ మాకు వ్యూ కూడా బాగా వచ్చింది. లైక్ వాటర్ గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి కిడ్స్కి. సో అలాంటి రూమ్ అయితే మాకు యాక్సెస్ తీసుకున్నాము. మెయిన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో అందరికీ ఎలా ఉంటుందో, నాకు ఆబ్వియస్లీ ఒక్కొక్కరికి ప్రెగ్నెన్సీ ఒక్కొక్కలా ఉంటుంది. సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఒకలా ఉండింది, సెకండ్ ప్రెగ్నెన్సీ ఇంకోలా ఉన్నది, విత్ లాట్ మచ్ ఆఫ్ స్ట్రెస్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఫస్ట్ కిడ్తో వీ విల్ బీ బిజీ అండ్ ఆఫ్ కోర్స్ చాలా మెంటల్గా వరీ అవుతూ ఉంటాము. లైక్ బేబీ వచ్చిన తర్వాత వీ కెన్ గివ్ ఇనఫ్ టైమ్ టు దెమ్ ఆర్ ఇనఫ్ కేర్ అండ్ ఆల్. చాలా మూడ్ స్వింగ్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు కూడా అలాగే అనిపిస్తే షూర్గా నాకు కూడా షేర్ చేసుకోండి. సో వెళ్ళిన వెంటనే అయితే మా పాప హ్యాపీగా ఎంజాయ్ చేసింది. తనకైతే ఆ లొకేషన్ అంతా కూడా బాగా నచ్చింది. ఎక్కడికక్కడ కూడా బగ్గీస్ ఉన్నాయి. సో నడవాలి అన్న ప్రాబ్లం కూడా లేదు. సో నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఏరియా వైజ్ చాలా పెద్దది ఉన్నా కూడా యాక్సెసిబుల్గా బగ్గీస్ అయితే ఎక్కడికక్కడ ఉన్నాయి. సో టు గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో ఇట్లా ఫుల్ యాక్సెస్ తీసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా చాలా కంఫర్ట్ అని ఉంటుంది. రిలాక్సేషన్కి వెళ్తే మాత్రం ఐ అడ్వైస్ ఫుల్ యాక్సెస్ తీసుకోండి. మీరు బయట తిరగడానికి అదే వెళ్తూ ఉంటారు అంటే దాట్ ఈస్ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే మీరు ఎలాగో బయట తినడానికి కూడా యాక్సెస్ ఉంటుంది కాబట్టి యూ కెన్ ఈట్. సో ఇక్కడ చూసారు కదా, ఈ వాటర్ గేమ్స్ అన్నీ కూడా ఈవినింగ్ 5 తర్వాత అనేది క్లోజ్ అయిపోతున్నాయి. ఎందుకంటే తొందరగా చీకటి పడుతుంది కదా, సో అందుకని తొందరగా క్లోజ్ చేసుకున్నాం. సో కిడ్స్ అయితే ఎంగేజ్ అవ్వడానికి మాత్రం బెస్ట్ స్పాట్. లోపలే అన్ని యాక్సెస్, అసలు ఏ గేమ్స్ కావాలంటే అది ఆడుకోవడానికి కానీ ఇండోర్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి ఆప్షన్స్. ఇంకా వీడియో కంప్లీట్గా చూస్తే ఇంకా చాలా ఉన్నది. ఒక గేమ్ రూమ్ కూడా ఉంది. సో వాళ్ళకైతే ఎక్కడ బోర్ కొట్టదు. ఒక 1 డే 2 డే బ్రేక్ వెళ్ళాలనుకుంటే దిస్ ఇస్ బెస్ట్ ఆప్షన్. మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది ఆ స్టికేషన్ మాత్రం. సో షీ ఆల్సో హ్యాడ్ అ బ్రేక్, ఎందుకంటే షీ కుడెంట్, తను కూడా అంటూ ఉంది, మమ్మ నాతో ఆడుకోవట్లేదు, మమ్మ ఇది లేదు అది లేదు. సో నవ్ షీ గాట్ ఇనఫ్ టైం ఫ్రమ్ మా వర్క్ నుంచి కానీ కంప్లీట్గా అన్ని బ్రేక్ తీసుకొని వీ కుడ్ స్పెండ్
చాలా మంచి టైం అనేది స్పెండ్, చాలా రిఫ్రెషింగ్గా కూడా అనిపించింది. సో ప్రెగ్నెన్సీలో కూడా ఐ అడ్వైజ్ అందరూ ఏంటంటే అట్లీస్ట్ గో ఫర్ అ స్మాల్ బ్రేక్. ఎందుకంటే ఆ స్ట్రెస్ నుంచి కానీ, వాళ్ళకి చాలా హార్మోన్ చేంజెస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆ స్ట్రెస్ నుంచి కానీ, ఎమోషనల్ డిప్రెషన్, మంచి సపోర్ట్ అనేది వాళ్ళకి ఉంటుంది. చాలా రిఫ్రెష్ అయ్యి చాలా హ్యాపీగా ఉంటారు. సో నైట్ డిన్నర్ కూడా నేను వెళ్ళిన రెస్టారెంట్కి అయితే మంచి వాళ్ళు అంటే 3-4 రెస్టారెంట్స్ ఉన్నాయి లోపల. సో ఈ రెస్టారెంట్లో అయితే మంచి ఫుడ్ అయితే ఉంది. కిడ్స్ కార్నర్ కూడా స్పెషల్గా వాళ్ళకి కావాల్సి తినడానికి చికెన్ నగ్గెట్స్, వాళ్ళ ఫేవరెట్ పాస్తా అండ్ ఆల్ కూడా చాలా బాగున్నాయి. ఫుడ్ వైజ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ మిగిలిన రెస్టారెంట్స్లో కూడా ఉన్నాయి, బట్ అన్నీ మన స్టైల్లో ఉంటాయండి. బట్ ఇక్కడైతే ఫుడ్ మేము బాగానే తినగలిగాము. సో తిన్న వాళ్ళకి ఎన్ని ఫాస్ట్ అంటే సౌత్ ఇండియన్ కాదు, నార్త్ ఇండియన్ అని కూడా కాదు, లైక్ ఇటాలియన్ అలాంటివి కూడా మంచి డిషెస్ అయితే ఉన్నాయి. సో డెజర్ట్స్ వైజ్ కూడా చాలా మంచి ఆప్షన్స్ అయితే పెట్టారు. సో ఫుడ్ వైజ్ కూడా మేము ఎక్కడ బాగానే ఎంజాయ్ చేసాం. ఎక్కడ ఈ ఫుడ్ నచ్చలేదు, ఆ ఫుడ్ నచ్చలేదు అని ఏం లేదు. ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. సో మీ కిడ్స్తో వెళ్ళిన ఫుడ్కి అయితే కూడా ఇబ్బంది పడక్కర్లేదు. ఇక్కడ బార్బీక్యూ కూడా ఉంది, లైవ్ బార్బీక్యూ కూడా చేస్తున్నారు. సో వింటర్ కదా, మంచిగా ఇట్లా వేడిగా కూడా అన్నీ బాగున్నాయి. ఇఫ్ యూ వాంట్ ఇండోర్ కావాలంటే ఇండోర్, అవుట్డోర్ కావాలంటే అవుట్డోర్ కూడా కూర్చోవచ్చు. అండ్ వింటర్ కాబట్టి చాలా యాక్టివిటీస్ అండ్ బయట ప్రోగ్రామ్స్ కూడా చాలా జరుగుతున్నాయి. సో ఇది ఆల్మోస్ట్ బీచ్ పక్కనే మీరు చూస్తున్నారు కదా, ఇదంతా బీచ్. ఈ విల్లాస్ కూడా మంచి బీచ్ వ్యూ విల్లాస్ కావాలంటే ఇలా ఉంటాయి. సో అక్కడ మంచిగా కిడ్స్ని ఎంగేజ్ చేయడానికి నైట్ టైమ్ ఇలా గేమ్స్ కూడా పెట్టారు. సో దే కెన్ డాన్స్, దే కెన్ ఎంజాయ్ అండ్ ఎవ్రీథింగ్. అలానే ఇవి బెల్లీ డాన్స్ అట్లాంటివి కూడా వేరే యాక్సెస్ ఉన్నది, బట్ దట్ ఈస్ ప్రైవేట్, వీ నీడ్ టు బుక్. ఈ డాన్స్ అవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కిడ్స్తో. సో నైట్ కూడా ఆఫ్టర్ ఎవ్రీథింగ్ మన కిడ్స్ ఎంగేజ్ అవ్వడానికి మంచి యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో ఈ స్టేకేషన్లో పిల్లలైతే అసలు బోర్ అనేది ఏం లేదు. మార్నింగ్ అంతా వాళ్ళకి ఆడుకోవడానికి అన్ని ఇండోర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. నైట్ టైం కూడా మంచిగా ఎంగేజ్ చేయడానికి ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా బాగా పెట్టారు. హ్యాపీగా నైట్ పడుకుంటారు బికాజ్ దే విల్ బి ఆబ్వియస్లీ టయర్డ్. సో ఇదే గేమ్ రూమ్ అని చెప్పాను కదా. సో మన పెద్దవాళ్ళకి ఆడుకోవడానికి కానీ కిడ్స్కి ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయి. స్నూకర్స్ కానీ, ఫుట్బాల్, ఎవ్రీథింగ్ ఇండోర్ గేమ్స్ అనేది బాగున్నాయి. మంచి టైంపాస్ అనేది ఉంటుంది. అక్కడ చెస్, క్యారమ్స్ అవి కూడా ఉన్నాయి. వీ కెన్ ఎంజాయ్. సో నైట్ మళ్ళీ రూమ్కి వచ్చాక కూడా మా పాపకు ఆడుకుంది సరిపోలేదు. సో ఎనీవేస్ ఉంటుంది కదా అని ఒక గేమ్ అనేది మేము క్యారీ చేసుకున్నాం. సో నైట్ రూమ్కి వచ్చాక కూడా అదే ఆడిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ బీచ్కి వెళ్ళాము, ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ చెక్-ఇన్ అయ్యాం కదా. నైట్ అంతా కిడ్స్ యాక్టివిటీస్, ఎక్స్ప్లోరింగ్ అరౌండ్ అదే సరిపోయింది. సో నెక్స్ట్ డే అనేది మార్నింగ్ బీచ్కి అయితే వెళ్ళాము. సో అక్కడ కూడా వ్యూ అయితే చాలా బాగుంది. వింటర్ కాబట్టి క్లైమేట్ కూడా బాగా హెల్ప్ అయింది. ఎక్కడైతే బాగా వేడిగా ఉంది నన్ను ఎక్కడ అనిపించలేదు. ఈ విల్లాస్ అన్నీ చూస్తున్నారు, ఇవన్నీ ప్రైవేట్ విల్లాస్. సో ఇది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ, అక్కడ రీక్రియేట్ చేశాను ఆ పిక్ కూడా. ఆ టైంలోనే డే టైం కొంచెం మంచిగా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మళ్ళీ రూమ్కి వచ్చేసరికి రూమ్ క్లీనింగ్ అయితే అయ్యింది. దట్ వాజ్ సో క్యూట్. సో ఐ క్యాప్చర్డ్. మా పాప అయితే వాళ్ళు రూమ్ డెకరేషన్ చేస్తారు కదా, సో ఆ బర్డ్కి అయితే ఫుడ్ వాటర్ తాగిపిస్తూ అది తాగింది. దట్ వాజ్ సో క్యూట్ టు క్యాప్చర్. సో నెక్స్ట్ డే చెప్పాను కదా, ఆల్రెడీ వాటర్ గేమ్స్ అవి ఉన్నాయి ఎంజాయ్ కానీ. సో మేము ఆ రోజు కిందకి వెళ్ళేసరికి కొంచెం క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ డే షీ హ్యాడ్ గుడ్ టైం ప్లేయింగ్ ఎవ్రీథింగ్. సో కొంచెం ఆఫ్టర్నూనే వెళ్ళిపోయాం, ఎందుకంటే ఎండగా ఏం లేదు కదా వింటర్ కాబట్టి. సో ఈవినింగ్ అయితే బాగా చలి వస్తుందని ఆఫ్టర్నూనే వీ ప్రిఫర్ టు గో అండ్ ప్లే.
మంచి టైం పాస్. ఎందుకంటే వాటర్ పార్క్ ఇట్లాంటివి సెపరేట్గా బుక్ చేసుకోకుండా ఇలానే ఉన్న స్టేకేషన్లోనే మనం యాక్సెస్ తీసుకుంటే బాగుంటుంది. ఎక్కడికి తిరగక్కలేదు, లోపల ఎక్కేసి అయిపోతారు. మళ్ళీ ఆ నెక్స్ట్ డే నైట్ కూడా ద సేమ్ థింగ్ కిడ్స్ యాక్టివిటీస్ పెట్టారు కదా, సో అది మళ్ళీ రిపీట్ అయ్యింది. సో మేము తీసుకుంది 2 night స్టే అనమాట, 2 night and 3 day. అది అయిపోయాక ఆ రోజు నైట్ వచ్చేసి ఫైర్ షో ఒకటి జరిగింది, స్టంట్ షో. దట్ వాజ్ రియలీ అమేజింగ్. అసలు వావ్, నిజంగా అక్కడ కూర్చొని అంత దగ్గరగా చూస్తూ ఉంటే కొంచెం స్కేరీగా అనిపించింది, బట్ దట్ వాజ్ రియలీ అమేజింగ్. హ్యాట్స్ ఆఫ్, కుడోస్ టు దెమ్. అసలు ఎంత స్కేరీగా ఉందంటే యూ కెన్ వాచ్. బట్ ఇట్లాంటివి అప్పుడప్పుడైనా చూస్తూ ఉండాలి, బికాజ్ ఇట్స్ గుడ్. సార్ నోట్లో అంతసేపు కెరోసిన్ పెట్టుకొని ఎలా ఉంచి అవి స్టంట్ చేస్తారో అయితే తెలియదు, కానీ ఓ గాడ్. సో that was our stay 2 night. Next day morning చెక్అవుట్. సో దీస్ ఆర్ ఆల్ ద మెమరీస్ వీ క్రియేటెడ్. సో మీరు కూడా మీ ప్రెగ్నెన్సీలో ఓవర్గా స్ట్రెస్ తీసుకోకుండా టేక్ అ బ్రేక్, సో యూ కెన్ హ్యావ్ అ హ్యాపీ డెలివరీ. సో ఎవరైనా ఇట్లా ప్రెగ్నెంట్ లేడీస్ అనేది ఉంటే విష్ యూ ఆల్ ఎ హ్యాపీ అండ్ సేఫ్ డెలివరీ. ఎంజాయ్ యువర్ మూమెంట్, ట్రెజర్ యువర్ మూమెంట్స్. మేమైతే అదే చేసాము. సో టేక్ అ బ్రేక్ ఫర్ ఎవ్రీథింగ్, అట్లీస్ట్ ఎక్కువ కాకపోయినా 2 days అయినా. హోప్ యూ లైక్ అవర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి, మా వీడియోస్ మీ వరకు అందుతాయి. థ్యాంక్ యూ, లాట్స్ ఆఫ్ లవ్, బాయ్.